యెహోవా నామము వహించిన వాడా, వందనాలు 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 వందనాలు. నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. క్షమించి ప్రేమించే దైవమా స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి, మహిమా స్వరూపి, సింహాసనముపై సత్య స్వరూపుడా, వెలుగు స్వరూపుడా, ఆది అంతం లేని దేవాది దేవుడవైన స్వరూపి, వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం. Thank you, holy God. కనికర సంపన్నమైన దైవమా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కొట్టాను కొనుకని నిద్రపోయే దేవాది దేవుడైన యెహోవా యేసయ్య నామములో మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పదవిలో గుర్తింపదగిన నా ప్రాణ క్రీడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఉన్నవాడను అనువాడను చెప్తున్న దైవమా యేసయ్య నామములో మీకు స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం. ఆమేన్. అనువాడా అల్ఫా ఒమేగా యేసయ్య నామములో మీకే స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆకాశమందు ఆసీనుడవై ఉన్న తండ్రి యెహోవా యేసయ్య నామములో మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. క్షమించి ప్రేమించే దైవమా, కనికర సంపన్నుడవైన దైవమా, కరుణా వాత్సల్యమున నీకే ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రియ యేసు ప్రభు నగే, నా యేసు ప్రభు నగే, ప్రియ యేసు ప్రభు నగే, నా యేసు ప్రభు నగే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణములర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభు నగే, నా యేసు ప్రభు నగే, ప్రియ యేసు ప్రభు నగే, నా యేసు ప్రభు నగే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు,
మహిమ నీకే ప్రభు. కలువరి సిలువలో మరణములు విడిచిన యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. రుణపత్రాన్ని సిలువలో కొట్టిన యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుని కుమారుడు అయిన యేసయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశము ఆలకించు భూమి చెవి గుమ్మని చెప్తున్న దైవమా, కనికర సంపన్నుడా కరుణా వాత్సల్యత కలిగిన దైవమా, కురుకని నిద్రపోని దేవాతి దేవుడవైన యెహోవా, యేసయ్య నామములో మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నాలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నతించుము స్తుతించుము ఉత్సాహానికి తనే ఎత్తుము. సన్నతించుము స్తుతించుము ఉత్సాహానికి తనే ఎత్తుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. ఆసక్తితో ప్రేమించేదం, అధికముగా ఆరాధించు. ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు.
పూర్ణ బలముతో ప్రేమించేదం, పూర్ణ మనసుతో ఆరాధించం, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. అందరూ పాడాలి. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం, పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో తండ్రి, యెహోవా యేసు నామములో మీ దగ్గరకు వస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించినందుకు వందనాలు. కీర్తన భాగంలో ధ్యానం చేస్తూ ఉండగా అందులోని మాటలతో తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, గద్దించండి, ఖండించండి, సరిచేయండి. మీకు పాడేటటువంటి ప్రతి పాటలో మమ్మల్ని మేము సరి చేసుకునే విధముగా ఆ కీర్తనలు ఉండటానికి మాకు సహాయం దయచేయండి. చదవబోతున్న ఈ కీర్తనలోని మాటలతో మమ్మల్ని మేము సరి చేసుకుని విశ్వాసంలో స్థిరంగా, ఆత్మలో బలంగా ఉండటకు మీ మాటల్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆ మాటలు మా హృదయం భద్రం చేసుకోవడానికి, వాటిని అడుగులు వేయడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ఈ ఆరాధనలో కలిగి మాకు కుడి ఉన్న వీళ్ళందరికీ మీ ఆత్మ నుంచి రావాల్సిన వీళ్ళు త్వరపడి రావడానికి, ఆరాధన ఉండడానికి సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపమైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా బైబిల్ 36వ కీర్తన ఉత్తర పద్ధతిలో చదువుకున్నాము. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అహస్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచు మీదనే పాపయోచన యోచించును. వానికి అసహ్యము కాదు. యెహోవా
నీ కృప ఆకాశం నంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం నంటుచున్నది. నీ నీతి పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోని నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో పాపము చేయు వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడుచున్నారు. పరిశుద్ధులైన యెహోవా ఘనమైన నామానికి మేము నీతి కలుగుతాము. స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కృపగల తండ్రి, దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు గారు రచించిన కీర్తన. దావీదు గారు దేవునికి పాడినటువంటి కీర్తన ఇది, ప్రధాన గాయకుని ద్వారా. అంటే ప్రధాన గాయకుడు అంటే ఈయన కీర్తన రాసిస్తే ఆయన గాయకుడు ఏం చేస్తాడు? పాడతాడు. మనం పాడేవాళ్ళం, ఆయన మనకు కీర్తన ఇచ్చాడు. అందుకే దీన్ని మనం ఏం చేయాలి? పాడాలి. ఎలా పాడాలి? ఎలా పాడాలి? ఇది ఎలా ట్యూన్ చేస్తావు? ఎలా అంటే మన ఇందులో మాటలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ అర్థాన్ని బట్టి మనం పాడాలి. ఏమన్నాడు? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలి పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అనట. పాడుతున్నాడు ఆయన, రాస్తున్నాడు పాడటానికి. భక్తిహీనుల హృదయంలో దేవుని భయం అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతిక్రమము అంటే క్రమ పద్ధతిని తప్పినటువంటి ఒక స్థితి భక్తిహీనుల హృదయంలో నుంచి ఎలా వస్తుందంటే అది దేవోక్తి లాగా వస్తుంది. దేవోక్తి వల్లి పలుకుతున్నది, భక్తిహీనుల హృదయములో అతిక్రమము. అర్థమైందా? ఎలా పలుకుతుంది? దేవోక్తి వల్లి పలుకుతున్నది, భక్తిహీనుల హృదయములో అతిక్రమము. తర్వాత ఆయన దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. బొత్తిగా లేనే లేదు, వానిలో దేవుని యందు భయము. బొత్తిగా లేనే లేదు, వాని యందు దేవుని యందు భయము. దేవో ఇవ్వలే పలుకుచున్నది. భక్తిహీనుల హృదయములో అతిక్రమము. అంటే కీర్తనలో మనము వాడటానికి దేవుడు మనలో ఏం పెట్టాడు? శృతి లయ రాగం తాళాన్ని పెట్టాడు ఆయన మనలో. అర్థమైందా? అవి మనలో నుంచి బయటికి మనమే తీయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పుట్టిన ప్రతి మనిషిలో గుర్తుపెట్టుకోండి, కళలు అని అంటే బేపనోళ్ళలో నుంచి వస్తే అనుకోవచ్చు. కథలు రాయటం బేపనోళ్ళకే సాధ్యమని అనుకోకూడదు. అంటే వాళ్ళు అనుకుంటారు, ఒక నిమ్న జాతి సంబంధించిన ఒక వ్యక్తి మంచి కథను తీసుకొని ఇచ్చాడానికి ఇది నీదేనా అని అడుగుతాడు. నిజంగా ఇది నీదేనా అంటే వాని దృష్టిలో ఏంటంటే వీడు చాలా తక్కువ జ్ఞానంతో ఉన్నవాడు. అందుకనే చూడండి, క్రైస్తవ సమాజంలో ఎవరికి ఎక్కువ ఇబ్బందులకు గురయ్యే వాళ్ళే వీళ్ళు. క్రైస్తవ సమాజంలో ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీలు. అర్థమైందా? ఒకడు ఎస్సీలో నుంచి ఒక గొప్పగా ఉన్నతంగా వాడు ఒక స్థితిలోకి వెళుతున్నాడు క్రైస్తవుడు అంటే వాడిని తొక్కటానికి అగ్రకులానికి చెందినటువంటి క్రైస్తవులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ రోజు కూడా అగ్రకుల సంబంధమైనటువంటి సేవకులు ఎవరు ఇబ్బందులు పెట్టాల.
ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కడు కూడా ఎస్సీ, మాలో మాదిగో. వేపనోడు బోళ్ళంత మంది సేవలు చేశారు, ఏ రోజు వాళ్ళని ఎవరు అడ్డగించాల. అబద్ధ వాళ్ళని అడ్డగించడం అంటే ఎలాగంటే వాడు ఎంత అంతర్లీనంగా ఉంటుంది, బయటకు వాళ్ళు అడ్డగించడం కూడా బయటికి కనపడదు. అది వాళ్ళు ఎవరైనా చేశారంటే అది కుటుంబాల్లోనే ఉంటుంది. వాళ్ళు కూడా అలాగే, అంటే వాళ్ళు అంతా గుట్టు అలా ఉంటుంది చూడండి. సరే, అయితే దేవుడు ఇప్పుడు ఈ పిల్లల్లో దేవుడు కళలో పెట్టాడు. మీరు నమ్ముతున్నారా? అవి వాళ్ళలో ఉన్నాయా? మరి అవి గుర్తించి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులమైన మనది. నా కొడుకు బాగా పాడుతున్నాడు, వాడికి నేను ఏం నేర్పించాలి? అప్పుడు వాడికి సంగీతం నేర్పించాలి. సంగీతం ఇప్పుడు నాకేమైనా సంగీతం వచ్చా? మరి ఎలా పాడా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు రాదు సంగీతం, కాబట్టి ఇష్టం, సంగీతం అంటే ఇష్టం. 9th క్లాస్ చదివేటప్పుడు మన క్రిస్టియన్ సహోదరుడే, చాలా పెద్ద ఆయన, అప్పటికే ఆయన వయసు 35-40 సంవత్సరాలు ఉంటుంది. ఆయన 9వ తరగతి చదివేటప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాడ్మింటన్ నేర్చుకునేవాళ్ళం, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఆ వయసులో ఆటలాడించేవాడు. మాకు స్కూల్ హాస్టల్ పక్కనే అనమాట, మచిలీపట్నం హాస్టల్లో ఉన్నాం. హాస్టల్ వెనకాల చిన్న తలుపు ఉంటుంది, లాస్ట్ గోడకి ఆ తలుపు తీసుకెళ్తే ఆయన ఇల్లు. ఆ రోడ్ జస్ట్ చిన్న రోడ్డు ఉంటుంది, ఆ కాలువలాగా ఉంటుంది, ఆ కాలువ దాటితే. ఆయన కూడా మాకు స్కూల్కి వచ్చేసి టీచర్స్కి అందరికి కూడా బ్యాడ్మింటన్ నేర్పించేవాడు, టోర్నమెంట్స్ పెట్టించేవాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ ఉంది, ఆయనకి మ్యూజిక్ బాగా తెలుసు. ఆయన ఏం చేశాడంటే, నాకు ఇంకో కుర్రోడు ఉన్నాడు, పింగనాథ్ అని ఫ్రెండ్, ఇంకో కుర్రోడు మల్లిపాటి సీన్ అని, మా ముగ్గురికి మ్యూజిక్ నేర్పించాడు. మా ముగ్గురులో మేమిద్దరమే కొంచెం నేర్చుకున్నాం. కింగనాథ్ అనే వ్యక్తి అని నేను, నాకు వయలిన్ నేర్పించాడు, హార్మోనియం నేర్పించాడు. 10th క్లాస్, అప్పుడు 9th క్లాస్. 9th అయిపోయిన తర్వాత ఇక మేము 9th అవుతుంది, గవర్నమెంట్ మాకు ఏం చేసిందంటే మచిలీపట్నం నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఊరు బయట ఇంకా మొత్తం ఎడారిలాగా ఉంటుంది, ఇసుక దిబ్బలన్నీ, మచిలీపట్నం ఏరియా అంతది దాదాపు. ఏం చేసా, అక్కడ స్కూల్ ఇచ్చేవారు, స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కట్టించేసి, స్కూలు హాస్టల్. అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకా అంతే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంత వరకు మంచిగా వయలిన్ మంచిగా ప్లే చేసేవాడిని, హార్మోనియం మంచిగా ప్లే చేసేవాడిని. అఫ్కోర్స్ ఆయన నేర్పించేవి క్రైస్తవ పాటలు, అలాగే చిన్నప్పుడు కదా మాకేం తెలుసు, ఇంకా హైందవ పాటలు కూడా మ్యూజిక్లో ఉంటాయి కాబట్టి అవి నేర్పించేవాడు. ఎక్కువగా వాళ్ళు నేర్పించేది ఏంటంటే, వాళ్ళు హిందువులు నేర్పించేది ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా అదే నేర్పిస్తారు. ఎందుకంటే ఇవైతే తొందరగా నేర్చుకుంటారు. హిందూ అంటే వాళ్ళ దేవతలకు సంబంధించిన పాటలు ఉన్నాయి ఎక్కువగా. అప్పుడులో బాగా ఉన్నటువంటిది ఏంటంటే, గణపతి మీద ఒక పాట ఉంది, ఆ పాట నేర్పించి మొత్తం వేసేవాడు. ఆ తర్వాత నాగిని రాగం అని ఒకటి ఉంది, ఆ రాగంలో ఒక 2-3 పాటలు నేర్పించాడు. మొత్తం అలా వయలిన్ మీద హార్మోనియం మీద మొత్తం వేసేవాడు. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళామో అక్కడ పోయింది. సరే, ఇంకా ఇంటర్మీడియట్కి వెళ్ళాం. ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి అస్సలు లేదు. మెయిన్ ప్రాబ్లం ఇంట్లోనా అంటే, ఇంట్లో నాకు ఎక్కడ నేర్పుతారో తెలియదు. ముందు మనకి ఫస్ట్ ఆ టైంలో ఎక్కడ నేర్పిస్తారో తెలియదు, ఎవరు నేర్పిస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మాలో ఉన్న కళలు అలా సర్దుమణిగిపోయిందా. ఇప్పుడు బోర్డులు పెడతారు, అప్పుడు బోర్డులు ఉండేవి కాదు కదా. ఎక్కడో అది కూడా అగ్రహారాల్లో ఉండేవి బోర్డులు. అప్పుడు నేను మామూలుగా తిరిగేటప్పుడు చూసా, సంగీతం నేర్పించబడిన ఆయన వయసు అప్పటికే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు ఖాళీగా తిరుగుతున్న రోజుల్లో మేమున్న ఏరియాలోనే కొంచెం అవతలకి అక్కడ అంటే బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. అటు వెళితే అక్కడ బోర్డు పెట్టింది. ఆయన వయసు దాదాపు అప్పటికే 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాల వయసులో ఆ ముసలాయన మ్యూజిక్ నేర్పుతాడంట. బోర్డు పెట్టుంది, చూసాం. మనమే వెళ్తాం. ఇంకా
అప్పటికి మనకి ఈ రోడ్ల మీద తిరగటం అలవాటు అయిపోయింది. ఇంకా ఎందుకు మనకి పంట పడతాయి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా కళ అనేది ఉంది. అవునా? ఇప్పుడు మీకేముంది కళ? మీలో ఏముంది చెప్పండి. మ్యూజిక్ అంటే ఇష్టమా? ఆటలు పాడటం ఇష్టంగా? ఇంకా గేమ్స్ ఏమైనా ఆడతారా? షటిల్ ఆడతారు. షటిల్ బ్యాడ్మింటన్, ఓకే, బాల్ బ్యాడ్మింటన్ రెండు ఉంటాయి. నేను బాల్ ఆడేవాడిని, షటిల్ ఆడేవాడిని. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న కళలు అన్నమాట. కానీ పిల్లల్లో ఉన్నదాన్ని ఏమాత్రం కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అఫ్కోర్స్ పిల్లలు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు. దాదాపుగా వాళ్ళకున్న అలవాటు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని ఆపు చేసేది ఎవరు తెలుసా? మనమే. మనకు తెలియక చదువు పాడైపోద్దేమో ఉద్దేశంతో, వీళ్ళు దీనికే వదిలేస్తే వీళ్ళు చదువుని పక్కన పెడతారేమో అనే ఉద్దేశంతో మనం చేస్తాం. మన చిన్నప్పుడు కూడా అలాగే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? చదువు లేకపోయినా పర్వాలా, వాళ్ళకి ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. అందుకనే చదువున్నా లేకపోయినా క్రికెట్లో బోర్డు మీద రాణిస్తున్నారు. అవునా? కాకపోతే 10th వరకు చదివితే ఏంటంటే కొంచెం ఇంగ్లీషు ఇవన్నీ వస్తాయి కాబట్టి 10th క్లాస్ అయిపోయేంత వరకు వాడు చదువుకుంటూ క్రికెట్కి వెళ్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే 10th అయిపోయిన తర్వాత వాడు ఇంగ్లీష్లో ఎటు మాట్లాడతాడు కాబట్టి వాడిని అటు అలా తీసుకెళ్ళినా, ఇంగ్లీష్ మీడియం చదివేవాడు క్రికెట్ వైపు మనం పంపించినా వాడు మంచి లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కూడా కులాలు ఉంటాయి అనుకుని అది వేరే విషయం. కానీ బిడ్డలో ఉన్నటువంటి టాలెంట్ మాత్రము మనం ఏమాత్రం నెగ్లిజెన్స్ మనం చేయదు. కాబట్టి చూడండి, ఇక్కడ అదే ప్రధాన గాయకుడికి ఆయన రాస్తున్నాడు, కీర్తన రాసిస్తున్నాడు పాడమని. ఇప్పుడు మనకు కూడా అంతే. ఇప్పుడు ఇది మనకు వచ్చింది, మనం పాడాలి. ఉత్సాహధ్వని చేయండి అన్నాడు కీర్తనకారు. ఆ మాటలు పట్టుకొని పాడాలి. ఇప్పుడు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎక్కడుంది ఇది? 34వ కీర్తన. అదే ఎవరు పాడాలి ఇది? అషేర్ యాండ్రూస్. దానికి రాగాన్ని వాళ్ళు ఏం చేశారు? జోడించారు. ఒక రాగంలో తీసుకున్నారు, శృతిని తీసుకొని అందులో పాడారు. కీర్తన మనం పాట అంటే రాయటం మనకు రాకపోతే ఇక్కడున్నాయిగా, రాయటం రావట్లేదు. ఇక్కడున్న దాన్ని మనం రాగం పలికితే ఏమైంది? పొద్దున మామూలు కూర్చుంటే కాపరి అయినా యెహోవా లేమి లేకుండా నిన్ను కాపాడును, కాపరి అయినా యెహోవా లేమి లేకుండా నిన్ను కాపాడును, విరిగిన హృదయముతో ఆయన చెంత చేరిన, విరిగిన హృదయముతో ఆయన చెంత చేరిన, యథార్థముగా హృదయమును సమర్పించిన, యథార్థముగా హృదయమును సమర్పించిన కాపరి అయిన యెహోవా లేమి లేకుండా కాపాడును. అర్థమైందా? ఉదయం మామూలు కూర్చుంటే కాదు, షాప్కి వెళ్ళి వస్తున్నా, పాలపేటకి వస్తున్నా వెళ్తుంటే ఈ మాటలు వచ్చినాయి. ఇక అలా పాడుకుంటా. అంటే దేవుడు మన పట్ల ఆయన కృపని ఏ విధంగా అంటి పెట్టుకొని ఉంచాడో దాన్ని గుర్తించాలి. మనం వెళుతున్నప్పుడు మన హృదయంలో దేవుని యొక్క మాటలు వస్తున్నాయనంటే వాటిని ధ్యానం చేయకుండా మాత్రం మనము ఉండకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వే పని చేస్తున్నా సరే దేవుని మాటలు హృదయంలో వస్తాయి. దేవుని ఆత్మ, దేవుని శక్తి మనకు తోడుగా ఉందనడానికి గుర్తుపెట్టుకో. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అనడానికి గుర్తు ఇది. అర్థమైందా? దేవుడు మనల్ని వదిలిపెట్టడో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శుద్ధ దేవునికి ఆయనకు దూరంగా మనం ఉన్నామని తెలిసినా దేవుడు ఆయన మనం వదిలిపెట్టడు. వీడు నాకు దూరంగా ఉన్నాడు, వీడి ఆలోచనలు, వీడి తలంపులు, వీడి క్రియలు అన్నీ కూడా నాకు దూరంగా ఉన్నాయి అని మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని పట్టించుకో. ఒక వయసు వచ్చిన తర్వాత పట్టించుకో. అవునా కాదు? గుర్తుపెట్టుకోండి, ఎంత వయసు వచ్చినా పిల్లలు ఒకవేళ తప్పుదారులు నడుస్తుంటే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు మనం వదలటానికి వీలు. పిల్లలు పెరిగి పెద్దయి వాళ్ళు మనం అనుకున్న మార్గంలో లేరు అని అంటే మనం వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని వదిలిపెట్టట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుద్ధ దేవునికి అర్థమైందా? మన దేవుడు మనల్ని వదిలిపెట్టట్లేదు కాబట్టి మనము మన పిల్లల్ని ఏమాత్రం వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత భారమైనా దేవుని సన్నిధిలో ఆ బిడ్డ కోసము ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే ప్రార్థిస్తూ వాక్యాన్ని బట్టి బిడ్డల్ని హెచ్చరించే వారిగా కూడా ఉండాలి. పిల్లలకి ఎప్పటి నుంచి మనం ఏం చెప్పాలి? నా అబద్ధం ఆడద్దు, ప్రాణం పోయింది. నేర్పించాల్సింది అదే. నువ్వు ప్రాణం పోయినా నన్ను అబద్ధం ఆడద్దు, ఏదన్నా సరే నిర్మోహమాటంగా నిజం చెప్పు. చెప్తున్నారు పిల్లలకి? చెప్పాలి, అది గట్టిగా చెప్పాలి. అంటే వాళ్ళకు భరోసా. రేపు బయట ఏదన్నా జరిగిందనుకో, నీకేమాత్రం కూడా వాడు దాచకుండా వచ్చి చెప్తాడు. అప్పుడు నువ్వు బయట ఉన్న పరిస్థితిని బట్టి పిల్లడికి ఏ విధంగా నువ్వు తోడుగా ఉండాలో నీకు అర్థమైంది. ఒకవేళ వాడికి నువ్వు ఇప్పటి నుంచి మనం చెప్పలేదనుకో, వాడు చెప్పకుండా దాచిపెడతాడు. వాడు దాచిపెట్టినప్పుడు ఏమైంది? ఒకేసారి తెలిసేసరికి నీ గుండె ఎలా ఉంటుంది? ఏంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు నా కొడుకు అని తెలిసేసరికి ఏంటి నీ పరిస్థితి? అవునా? అందుకని చాలా పిల్లలకి మనము తప్పనిసరిగా ఇప్పటి నుంచే వాళ్ళకి అదే చెప్పాలి. నీ ప్రాణం పోతున్న అబద్ధం అనేది చెప్పద్దు. బయట ఏం జరిగినా నాకు వచ్చి చెప్పాలి. అది మేము చూసుకుంటాం. నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఆ భరోసా ఇవ్వాలి, తల్లి అయినా తండ్రి అయినా. అంటే ఆ భరోసా ఇప్పుడు ఆడవాళ్ళు అలాంటి భరోసాతో మాట్లాడలేరు, కరెక్టే. కానీ దేవుడు తోడున్నాడని ధైర్యంతో మాట్లాడాలి. ఎందుకు? అలాంటి భరోసా ఇవ్వగలిగింది దేవుడు అక్కడే. ఆ భరోసా నువ్వు ఇస్తున్నావు అని అంటే నీకెవరు తోడున్నారని ధైర్యం? దేవుడు తోడున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఓకే, ఇక్కడ అది కీర్తన గురించి చెప్పుకున్న ఓకే. తర్వాత వాని దృష్టి దేవునిపై బుద్ధిగా లేదు, వాని దోషము బయలుపడే అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టికి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. చూడండి, వాడి దోషం అంట బయలుపడి వాడికి అసహ్యముగా కనబడేంత వరకు అంట ఏం చేస్తుందంట? అది వాడి ముఖస్థుతి చేస్తూ ఉంటుందంట. ముఖస్థుతి అంటే చెప్పండి, ముఖస్థుతి అంటే సార్ చెప్పండి. ముఖస్థుతి అంటే ఇష్టం లేని వ్యక్తి మొహం కనపడ్డాడు అనుకో, ముందే నవ్వుతాం కదా. ఇష్టం లేని వ్యక్తి మనసులో కానీ కనపడ్డారుగా అంటే నవ్వి నవ్వనట్టు, మాట్లాడి మాట్లాడినట్టు, పలకరించి పలకరించినట్టు, అది దాన్నే ముఖస్థుతి అంట. తర్వాత వెళ్ళిపోయినప్పుడు పక్కెళ్ళిన వేరే భావంతో ఉంటాం ఆ వ్యక్తి మీద, దాన్నే ముఖస్థుతి. కాబట్టి వాది దోషం కూడా చేస్తుంటాం. అది దోషం కూడా అంటే ఏం చేస్తుందో వాడి దృష్టి ఎదుట ముఖస్థుతి ఎలా చేస్తుంది? దోషం ఎలా చేస్తుంది? ఆలోచించండి. దోషము వారికి ముఖస్థుతి చేస్తే ఎలా చేస్తుంది? ముందు దోషం చేపించింది, తర్వాత వాడు బాధపడుతున్నాడు అనుకో, ఏం కాదు నువ్వు మనిషివి, ఇదంతా సహాయం, ముఖస్థుతి చేస్తాడు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకు ఆస్పదము, బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయని వాడు మానివేసి అన్నాడు.
వాడు మంచం మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనం వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వం అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. ఆయన నీతి అంట, ఆయన కృప అంట ఆకాశాన్ని అంటుతుందంట. అలాగే ఆయన సత్య సందత్వము అంతరిక్షాన్ని అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధము. అందుకనండి మనుషులు ఆయన నీతిని కానీ ఆయన యొక్క న్యాయ విధులను కానీ పట్టుకోలేకపోతారు. ఆయన న్యాయ విధులు మహాగాధములు. మహాగాధములు అంటే మనకు అందనంతా లోతుగా ఉన్నాయి, అవునా? ఆయన నీతి ఏమో మనకు అందనంత ఎత్తులో ఉంది. అయినా సరే ఆయన ఏమంటున్నాడు కీర్తన గారు, నరులను జంతువులను రక్షించేవాడవు నీవే. అవి మనకు అందకపోవచ్చు, కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీటిని ఆశ్రయించుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైన కృప, దేవుని అమూల్యమైన కృపను బట్టి మనము ఆయన సన్నిధిలో మనము ఆరాధన చేయగలం. దేవుడు మహాకృపను బట్టి మనం ఈరోజు కూడుకున్నాం. నరులని రెక్కల్ని ఆశ్రయించి ఉన్నారు. ఆశ్రయించాము ఇప్పుడు కదా, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తూ దేవుడు తన సన్నిధిని మనం తోడుగా ఉంచుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇంకా దగ్గర అవడానికి మనం తాపత్రయపడాలి. అంత్య దినాలలో అపాయకర రోజులకు వచ్చేసాం. దేవునికి దగ్గర అవడానికి తాపత్రయపడాలి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చెప్పండి, ఏముంది ఇక్కడ? సమృద్ధి. మందిరములో సమృద్ధి ఏముంది చెప్పాలి కరెక్ట్గా. సమృద్ధి ఉందా? సమృద్ధి అంటే తక్కువ లేదు అనుకోకుండా ఉంది, అదనా? ఏంటి సమృద్ధి అంటే? ఎలా సమృద్ధి ఉంది? ఏమన్నా మీకు ఏమన్నా ఇక్కడికి వస్తే కడుపు నిండా తిండి పెట్టుకుంటున్నా? చెప్పండి. సమృద్ధి, మందిరములో ఉన్న సమృద్ధి కలిగింది ఏంటిది? వాక్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదిగో అంటే ఆ సమృద్ధి వలన ఏం కలుగుతుంది వాళ్ళకి? సంతృప్తి కలుగుతుందా? మరి అసంతృప్తిగా ఉంటున్నారా? వాక్యాన్ని బట్టి సంతృప్తి ఉందా, అసంతృప్తి ఉందా? కరెక్ట్గా చెప్పాలి. వాక్యం వలన మీకు సంతృప్తిగా ఉందా, అసంతృప్తిగా ఉందా? సంతృప్తిగా ఉందా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతృప్తి దాని వల్ల మనకి, అంటే మందిరములో సమృద్ధిగా ఉండవలసింది వాక్యము. మందిరములు ఎప్పుడు వాక్యము. నువ్వు ఆహారం పెట్టకపో, అది కాదు. ఉండాల్సిందేంటి ఇక్కడ? మెయిన్ ఏంటి? వాక్యం. ఎందుకంటే ఈ వాక్యముతో మందిరము నింపబడితే, ఈ వాక్యముతో మందిరములోని ఆ మందిరాలు నింపబడితే, మందిరములోని మందిరాలు, అవునా? ఈ 4 గోడల మందిరములో సజీవమైన రాయి అయిన క్రీస్తు రాయి చేత కట్టబడుతున్న మందిరాలము, ఆత్మ సంబంధమైన మందిరాలము. ఈ ఆత్మ సంబంధమైన మందిరాలు దేవుని వాక్యలతో నింపబడాలి. ఈ మందిరంలో సమృద్ధిగా దేవుని వాక్యము ఉండాలి. తర్వాత, నీ ఆనంద ప్రవాహములోని నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఊట గలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీతిని ఎడగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోరనీయకము. అదిగో పాపము చేయి వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయపడి ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఆనంద ప్రవాహం. ఆనంద ప్రవాహం ఏంటి? ఆనంద ప్రవాహం. దేవునికి ఏ ఆనంద ప్రవాహం ఉంటుంది?
సంతోషంగా ఉన్న సమయం మనలో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది మనలో? అదే ఆనందం, సంతోషం. ఓకే, ఎలా అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? సంతోషంగా ఉన్న సమయంలో ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఆ సంతోషంలో మనము అందరినీ మర్చిపోవాలి. అంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. మనకు వచ్చినటువంటి ఏదైనా గొప్ప కార్యాన్ని బట్టి సంతోషంలో మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే ఇంకా దాన్ని మనము ఎవరు కూడా ఆపలేరు. దేవుడు కూడా ఆయన ఆనందంగా ఉన్నప్పుడు ఒక ప్రవాహం అనేది బయలు వెళ్ళినప్పుడు దానిని ఆ ప్రవాహములో నుంచి వచ్చిన దాన్ని ఆయన మనకి ఏం చేస్తున్నాడు? తాగిస్తాడు. ఆనంద ప్రవాహం అంటే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని యొక్క ఆనందంగా ఉన్న సమయంలో ఆయనలో నుంచి ఆత్మల ప్రవాహం, ఆయనలో నుంచి ఆత్మ ప్రవాహం అనేది బయటికి వస్తాం. దేన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు చెప్పండి? దేన్ని బట్టి? ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అందరూ ఆయన కృపకు కనిపెట్టి ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయనకి అప్పుడు ఆనందము ప్రవహిస్తుంది. ఆనంద ప్రవాహం ఆయనలో కలుగుతుంది. ఆనంద ప్రవాహం ఆయనలో కలిగినప్పుడు అందులో నుంచి వచ్చేదాన్ని మరలా మనకు ఆయన అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. మనం ఆయనకి ఎక్కువగా ఆయన ఆరాధన చేస్తాం. ఆయన ఘనముగా, ఆయన యొక్క అసలు మామూలుగా లేదు ఆయన పరిస్థితి. అంటే ఆయనలో నుంచి వచ్చేటటువంటి ఆత్మ ప్రవాహము మనందరిని కూడా తాకుతుంది, నింపుతుంది. మనం ఆ ప్రవాహంలోనిది అంటే దేవుని యొక్క ఆత్మశక్తిలోనిది ఆ యొక్క ఆశీర్వాదాన్ని కానీ ఆ యొక్క మహిమను కానీ మనం తీసుకోవటానికి దేవుడు మన పట్ల చేసేటటువంటి ఒక కార్యం అది. మనం దాన్ని అనుభవించేలా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క అగ్ని, దేవుని మహిమ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉండాలి. దేవుడు ఆనందంగా తన ప్రవాహంలో మనకు త్రాపించాలి. అంటే మనం ఎలా ఉండాలి? ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ పైన ఏమన్నాడు? దేవా నీ కృప ఎంతో ఏంటంట ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఎస్, ఆశ్రయించిన నరులు ఆయన ఆరాధన చేస్తూ ఉంటే ఆయనకు ఆనందం కాకుండా ఇంకేముంటుంది? అట్టి ఆనందాన్ని ఇచ్చేవారిగా మనం అట్టి ఆనందాన్ని ఇస్తూ ఆయన ప్రవాహంలో మనకి ఇచ్చేదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. అది ఆశీర్వాదం తాగొచ్చు, ఆత్మ ఫలము, ఆత్మ సంబంధమైన వరాలు, అదొక అనుభూతి. అనుభవాన్ని మనం కలిగి ఉండటానికి మనం తాపత్రయం. నీ యొద్ద జీవపు ఒటగలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాలు నీ నీతిని ఎలుగుతుగా నిలుపుము, ఎడతెగుక నిలుపుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సార్, ఆయన ఎరిగిన వారి ఎడల ఆయన తన కృపను, యథార్థ హృదయుల ఎడల ఆయన తన నీతిని ఎడతెగక నిలుపుతాడు. కాబట్టి ప్రభువును ప్రియమైన దేవుని సార్, కాబట్టి యథార్థ హృదయముతోనూ ఆయన ఎరిగిన వారమై యథార్థ హృదయముతో మేము ఆయన సన్నిధిలో ఉండటానికి తాపత్రయపడదాం. ఆయన తన కృపను, తన నీతిని మనకి ఎడతెగక నిలిపేవాడిగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకునేటటువంటి తత్వం, మనసు, ఆలోచన, తలంపులు మనలో ఉన్నాయి. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఆయన సన్నిధిలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నీతిని ఇంకా ఎక్కువగా అనుభవించటకు, ఎడతెగక అనుభవించటకు తాపత్రయపడాలి. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని తన కృపలో, తన ఆత్మలో ఆశీర్వదించి తన మహిమార్థం మనల్ని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రము. సమయాన్ని మీకు